పారాసెటమాల్ అండ్ డైడ్రోజెస్ట్రాన్ ప్రెగ్నెన్సీలో సేఫా కాదా అని డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి పారాసెటమాల్ ఈజ్ వెరీ మచ్ సేఫెస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ అనమాట. ఎట్ ద సేమ్ టైం మోస్ట్ కామన్గా యూస్ చేసే మెడిసిన్ కూడాను లైక్ హెడేక్ అయినా లేదు అని అంటే బ్యాక్ ఏక్ దేనికి కూడాను కామన్గా యూస్ చేసే మెడిసిన్ పారాసెటమాల్. ఇది సేఫే, దీనికి ఏదైనా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అని మాత్రం వరి అవ్వద్దు. బట్ పారాసెటమాల్ కానీ ఏ మెడిసిన్ అయినా ప్రొలాంగ్గా డాక్టర్ అడ్వైస్ లేకుండా యూస్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. మీరు లైక్ మినిమల్ యూసేజ్ లిమిటెడ్గా వాడితే మీకున్న సిమ్టమ్ అన్నది తగ్గిపోతుంటే సరే, లేదు మీ హెడేక్ కంటిన్యూ అవుతుంది, బ్యాక్ పెయిన్ కంటిన్యూ అవుతుంది, అబ్డామినల్ పెయిన్, వేరెవర్ ఇస్ ద పెయిన్, అది మీరు పారాసెటమాల్ వేసుకున్నప్పటికీ 2 days అలా తగ్గట్లేదు అని అంటే దెన్ మీ కన్సల్టెంట్ ని సంప్రదించడం బెటర్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు డైడ్రోజెస్ట్రాన్ అనేది ప్రొజెస్ట్రాన్ మెడికేషన్ అండి. ఇది సాధారణంగా ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఎవరిలో యూజ్ చేస్తారు అని అంటే రొటీన్గా అందరి పేషెంట్స్లో కూడాను ఫస్ట్ ట్రైమెస్టర్లో పాజిటివ్ అవ్వగానే ప్రెగ్నెన్సీ సపోర్ట్కి యూజ్ చేస్తాం అనమాట. 10 milligrams twice or thrice daily. అదే కాకుండా కొంతమందిలో ఏంటి అని అంటే కనుక ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంటుంది. నాన్ ప్రెగ్నెంట్స్లో అయితే కనుక ఎండోమెట్రియోసిస్ లేదా లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అని అంటాము. అంటే వీళ్ళలో షార్ట్ సైకిల్స్ ఉండడము, స్పాటింగ్ అలా అవ్వడము, వీళ్ళ యొక్క మిస్క్యారేజ్లోకి ల్యాండ్ అవ్వకుండా ఈ పేషెంట్స్కి మనము డైడ్రోజెస్ట్రాన్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ డైడ్రోజెస్ట్రాన్కి ఏమీ అంతేమి ఉండవండి. సో మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మేరకు డైడ్రోజెస్ట్రాన్ కానీ పారాసెటమాల్ కానీ యూజ్ చేసినంత వరకు దెర్ ఇస్ నో ఇష్యూ. థ్యాంక్ యూ.